హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పావని. ఇవాళ మనం చేయబోయే రెసిపీ అండి బొబ్బర్లతోటి హెల్తీ వేలో ఎలా చేసుకోవాలో చూద్దాము. కామన్‌గా అందరూ బొబ్బర్లతో వడలు చేస్తారండి. నేనైతే ఇలా ట్రై చేస్తూ ఉంటాను. ఎందుకంటే హెల్తీగా ఉంటుంది కాబట్టి. డైట్‌లో ఉన్నవాళ్ళు లేదా బీపీ కానీ, షుగర్ కానీ ఇలా ఉన్నవాళ్ళు ఇవి తినడం వల్ల వాళ్ళ బ్లడ్ లెవెల్స్ అనేవి చాలా కంట్రోల్‌లోకొస్తాయి. అండ్ కొలెస్ట్రాల్‌ని కూడా చాలా తగ్గిస్తుంది. అండ్ ఇందులో లో ఫ్యాట్ అండ్ క్యాలరీస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ అండ్ ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా లభిస్తాయి. సో మనం రెసిపీలోకి వెళ్దాం. ఈ రెసిపీ చేయడానికి ముందు రోజు నైట్ అనేది బొబ్బర్లను నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇందులో చూపిస్తున్న విధంగా కుక్కర్లో వేసి అందులో చిటికెడు సాల్ట్ అండి, సాల్ట్ వేసి 1 విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. 1 విజిల్ వచ్చిన తర్వాత దాన్ని తీసి జల్లెడ గిన్నెలో వాటర్ తీసేసి పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాము. ఒక చిన్న ఆనియన్ని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. 3 పచ్చిమిర్చిని రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి. 2 ఎండుమిర్చి అండ్ కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఒక పెనం పెట్టి అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసి అవి 2 వేగిన తర్వాత చిన్నగా కట్ చేసిన ఆనియన్ని వేసి వేయించుకోండి. ఆనియన్ వేగాలండి. ఆనియన్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనము అందులో ఫస్ట్ చెప్పిన విధంగా ఎండుమిర్చి, కరివేపాకు 2 యాడ్ చేసుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి చెప్పాను కదా చిన్నగా కట్ చేసుకున్నవి 3 కలిపి బాగా వేయించుకోవాలండి. సిమ్లో పెట్టేసుకొని వేయించుకోండి. మీడియం కానీ హై ఫ్లేమ్ కానీ పెడితే త్వరగా మాడిపోతాయి. ఇందులో చూపిస్తున్న విధంగా కలుపుతూ ఉండండి, పెట్టేసి వదిలేయకండి. వేగిపోతాయి కదా. బాగా వేగిన తర్వాత ఇప్పుడు అందులో మనము ఫస్ట్ ఆల్రెడీ కుక్కర్లో కొంచెం సాల్ట్ వేసాం కదా, సో దాని బేసిస్లో కొంచెం సాల్ట్ తగ్గించి వేసుకోండి. సాల్ట్ వేసి తర్వాత కారం అండి, టేస్ట్ కోసం కారం వేస్తున్నాను, లేదంటే చప్పగా అనిపిస్తుంది. కారం వేసి చిటికెడు పసుపు అండి, చిటికెడు పసుపు వేసి 3 బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కొంచెం ఒక 1 మినిట్ అలా మిక్స్ చేసుకుంటాం కదా. మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం అందులో ఫస్ట్ పక్కన పెట్టుకున్నాం కదా ఆ బొబ్బర్లని ఇందులో వేసేసేయండి. వేసేసి సిమ్లోనే 2 to 3 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోండి. బాగా అంటే ఇంకా అందులో పెనంలో గరిటె పెట్టేసి తిప్పేశారు కనుక, ఎందుకంటే ఉడకపెట్టేసాం కాబట్టి ఎక్కువగా ఉడికిపోయి ఉంటే మాత్రం పేస్ట్ అయిపోతుంది. సో జస్ట్ అందులో కారం అవన్నీ మిక్స్ అవ్వడానికి లైట్గా కలుపుకుంటూ ఉండండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మొత్తం అన్నిటికీ కారం అవి బాగా పట్టి తినేటప్పుడు టేస్టీగా తగులుతుందండి నోటికి. అంతే అండి, ఇలా చేయండి. మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ట్రై చేసిన వాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.